కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. డిగ్రీ, ఇంజనీరింగ్, బి ఫార్మసీ వంటి ఉన్నత విద్యకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ పి సత్యం డిమాండ్ చేశారు. ఈ సంబంధంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి వస్తే నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలపై నేటికి స్పష్టత లేదని విమర్శించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నా పేరు లోవరాజు. ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేస్తాము, మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికి ఇంకా 7,000 కోట్ల రూపాయలు బకాయి ఉంచుకొని ఎక్కడికి వెళ్ళి చదువుకోమంటే యాజమాన్యాలు మమ్మల్ని వెంటనే మీరు కట్టండి లేదంటే మానండి, అంతేగాని మీరు డబ్బులు మాకు చెల్లించాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి విన్నర్చింది ఏంటంటే మాకు వెంటనే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి, మేము వెంటనే మాకు వచ్చినటువంటి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు నెరవేర్చాలని చెప్పేసి మేమందరం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సత్యం బగడాల. నేను కాకినాడ జిల్లా ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దేనికంటే ఏదైతే 7,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థుల మీద ఒత్తిడిని నెలకొల్పి విద్యార్థులకి చదువుకు దూరం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలి. యువగల పాదయాత్రలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగల పాదయాత్రలో ఏ అయితే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి నేటికి 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ రోజు కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థి తల్లిదండ్రుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఏదైతే ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ చదువుకి దగ్గర అయ్యేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే మా ఎస్ఎఫ్ఐ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే పెట్టి ఉన్నామో అక్కడ ఈ యొక్క ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఈ యొక్క ఉద్రిక్తత మరింత రెట్టింపుగా మేము చేసి విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ యొక్క సమస్య పరిష్కరించేదాకా కూడా కృషి చేసి ముందుండి పోరాటం చేస్తామని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా తరఫున తెలియజేస్తూ ఉన్నాం.